హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో ఒక క్వశ్చన్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఇది 2010లో అడిగారు ఈ క్వశ్చన్ని. మనమైతే క్వశ్చన్ చదువుతాం. ఇక్కడ ఏ 100 ohms 1 watt రెసిస్టర్ అండ్ 800 ohms 2 watt రెసిస్టర్ ఆర్ కనెక్టెడ్ సిరీస్. 2 ohms 2 రెసిస్టర్స్ అనేవి కనెక్ట్ చేసాం సిరీస్లో. వాటి యొక్క పవర్ రేటింగ్ అని ఇచ్చారు. ఫస్ట్ రెసిస్టెన్స్కి మనకి ఎంత ఇచ్చారు? 1 watts ఇచ్చారు. సెకండ్ దానికి 2 watts ఇచ్చారు అనమాట. ఇక్కడ ఏంటంటే the maximum DC voltage that can be applied continuously to series circuit without exceeding the power limit of any resistor is. ఓకేనా? పవర్ అంటే 1 watt 2 watts ఉన్నాయి కదా, దాన్ని మించకుండా ఎంత వోల్టేజ్ ఇస్తే ఆ సిరీస్ సర్క్యూట్కి మనకి ఓకే అవుతుందని ఇచ్చాడనమాట. మ్యాక్సిమం DC వోల్టేజ్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎంత ఇస్తే ఎక్సీడ్ కాకుండా ఉంటుంది అనేది. సో 90 volts 50 volts 45 40 ఇట్లాగ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకుందాం. అసలుకి ఇలా 2 రెసిస్టర్స్ ఉన్నాయి. ఈ 2 రెసిస్టర్స్ ఫస్ట్ రెసిస్టర్ ఎంత? 100 ohms. దీని యొక్క పవర్ రేటింగ్ వచ్చి 1 watt అనమాట. ఇది 800 ohms. దీని యొక్క పవర్ రేటింగ్ వచ్చి 2 watts. ఇవి రెండు ఎలా కనెక్ట్ అయినాయి? సిరీస్లో కనెక్ట్ ఉన్నాయి. ఆప్షన్స్ ఏమి ఇచ్చున్నాడు మనకి? 90 volts, బి వచ్చి 50 volts, సి వచ్చి 45, డి వచ్చి 40 volts ఇచ్చారనమాట. ఓకేనా? ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకొని కానీ మనం ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 45 volts తీసుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ 45 volts. సో వోల్టేజ్ డివిజన్ రూల్ ఏం చేస్తుందంటే, ఇక్కడ 45 volts అప్లై చేసాం అనుకో ఇంటూ మనకి ఈ రెసిస్టర్ దగ్గర కనుక్కోవాలంటే, సో ఆ రెసిస్టర్ బై టోటల్ అనమాట. 100 + 800 900 అనమాట. సో 0 0. సో ఇది వస్తుందన్నమాట. సో ఎంత వచ్చింది మనకి? 40/9. ఇదెంత? V1. నెక్స్ట్ మనకి పవర్ కావాలి కాబట్టి పవర్ ఫార్ములా ఏంది? V²/R అనమాట. సో 45/9 ఎంతతో పోతుంది? 9 5s. ఓకేనా? 5 volts వస్తుంది. సో 5 volts అంటే 5² 25. రెసిస్టర్ వచ్చి 100 అనమాట. ఎంత వచ్చింది ఇక్కడ? జస్ట్ 0.25 వచ్చింది. 0.25 watts అనేది వచ్చిందనమాట. ఏది? 45 volts తీసుకుంటే 0.25 watts అనేది వచ్చిందనమాట. ఇక్కడ ఈ యొక్క రెసిస్టర్ యొక్క పవర్ రేటింగ్ అనేది అది 1 watts కన్నా తక్కువే ఉంది కదా, అంటే ఎక్సీడ్ అవ్వట్లేదు. అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ కానీ ఎక్సీడ్ అవుతుందా లేదో చూద్దాము 45 wattsకి. నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ కనుక్కుందాం. ఫస్ట్ ఇక్కడ వోల్టేజ్ మనం కనుక్కుంటే ఇది V2 అనుకున్నాం, ఇది V1 అనుకున్నాం. సో ఇక్కడ V1 ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం, 5 volts వచ్చింది. రిమైనింగ్ ఎంత ఉంటుంది? KVL అప్లై చేస్తే ఆల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ 0 కదా. సో 5 ఇక్కడ ఉందంటే మిగతాది 40 ఇక్కడ ఉంటుంది. సో V2 అనేది 40 volts ఉంటుంది. సో P2 ఫామ్ ఇక్కడ పవర్ అనేది ఎంత ఉంటుంది? ఈ 45 volts అప్లై చేసినప్పుడు ఇక్కడ 40 volts వస్తుందన్నమాట. సో ఆ కండిషన్లో మనకి ఫామ్లో ఏంది? ఇదనమాట. సో దీనికి V ఎంత వచ్చింది? 40²/800 అనమాట. సో 1600/800 ఎంత మనకి? 2 watts. కరెక్ట్గా ఎక్సీడ్ ఏమి అవ్వలేదు. 2 watts అనేది కరెక్ట్గా వచ్చిందనమాట. ఓకేనా? ఎక్సీడ్ అయితే అవ్వలేదు. ఇది 45 amperes 45 volts అప్లై చేసినప్పుడు. సో ఇదే ఆప్షన్ అనమాట. ఇదే కరెక్టు.